మొదటి వరము ప్రభు అయిన క్రీస్తు, రెండవ వరము పరిశుద్ధాత్మ దేవుడు, మూడవ వరము వాక్యమును దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికేను. వాక్యమును వరముగా మనకు అనుగ్రహించాడు. 4 సేవకులను దేవుడు వరముగా మనకు అనుగ్రహించాడు. కనుక వాక్యం అనేది ఏంటి చెప్పండి? ఇది వరము. ఇది వరము. మన చేతిలో ఖడ్గము, మనకు ఆహారము, మనకు జ్ఞానము, మనకు జీవము, మనకు దీపము. అదా ఎన్ని విధాలుగా బైబిల్ పోల్చబడిందో చెప్పటానికి వీల్లేదు. ఇది ఒక్కటి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అన్నాడంట, నాకేమొద్దు, బైబిల్ ఇచ్చి నన్ను జైల్లో పంపని అన్నాడంట. నన్ను ఎంతకాలం మీరు పెట్టినా పర్లేదు, బైబిల్ ఒకటి ఇవ్వమన్నాడు. నేను ఎంతకాలమైనా మరి జైల్లో ఉంటాను. కనుక బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం అది. ఉన్నవాళ్ళందరూ ఒకసారి చూపిస్తారమ్మా. మమ్ము బ్రతికిల్చే, ఇప్పుడు కొట్టు, మన్నా నీవే మమ్ము నడిపించే, చూపండి. మమ్ము బ్రతికిల్చే మన్నా నీవే మమ్ము నడిపించే దీపము నీవే, మా హృదయములకు జ్ఞానము నీవే, మా చేతనున్న ఖడ్గము నీవే, మా హృదయములకు జ్ఞానము నీవే, మా చేతనున్న ఖడ్గము నీవే. వాక్యమైన దేవా, జీవమైన దేవా, వాక్యమైన దేవా, జీవమైన దేవా, నీకే మా స్తుతి ఆరాధన, 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 మాట్లాడుమయ్యా, మాట్లాడుమయ్యా, వాక్యమైన యేసయ్యా, మా జీవితం వెలిగించుమయ్యా, మా జీవితం పండించుమయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి, దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి, పిల్లరా, మరి వెనక మరొక వర్తమానం ఉన్నది కనుక నేను త్వరగా వెళ్ళవలసిన పరిస్థితి, మరి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి, ఇక్కడి నుంచి కాదమ్మా, ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. ఒకసారి స్తోత్రం చెబుదామా? దేవునికే మహిమ. యోబు గ్రంథము బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి, పాత నిబంధన విభాగములో నుండి, యోబు గ్రంథము 33వ అధ్యాయం. ప్రభువుకు స్తోత్రం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23 నుంచి ప్రభువుకు స్తోత్రం 26 వరకు పిల్లరా నేను చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తాను. బైబిల్స్ ఉన్నవారు చూడడానికి ప్రయత్నించండి, లేనివారు ప్రభు వాక్యము శ్రద్ధగా ఆలకించండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకును, వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించుము, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. దేవుడి పరిశుద్ధ వాక్యాలు మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనలను దర్శించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా,
స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రియమైన ఘనమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంఘమును, పరిచర్యను మీరు ప్రేమించిన ఆయన మీ నామ మహిమార్థమై సంఘ క్షేమము కొరకు నశిస్తున్న ఆత్మలో రక్షణ పొంది వెలుగులోనికి, సత్యములోనికి, సంఘములోనికి, మీ శరీరములోనికి వచ్చున్నట్లుగా ప్రభా, సంఘము సేవకులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని బట్టి మీకు మహిమ ఘనత కలుగునుగాకయ్యా. గడిచినటువంటి ప్రభా దినము మీరు తోడుగా ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం. ఈ రెండవ దినంలోకి తీసుకొచ్చిన ప్రేమ కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడికల ద్వారా మీకు మహిమ కలుగును గాక, మీ నామం ఘనపరచబడును గాక, మీ సంఘము క్షేమాభివృద్ధి చెందునుగాక, నశిస్తున్న ఆత్మలు రక్షణ పొంది సంఘములో చేర్చబడుదురుగాక. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రభా మీరు కనికరించండి, కృప చూపించండి అయ్యా. ఆ కార్యమే జరగకపోతే ఇదంతా కూడా ప్రభా ఇదిగో నాయన వేస్ట్ అయిపోతాయి కదా ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు తోడయుండి నడిపించి జరిపించిన మీ ప్రేమ కొరకు నీ వందనాలు. నిర్వాహకుల కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ పిల్లలందరిని బట్టి, మేమందరం ఈ స్థలంలో ఉండడాన్ని బట్టి మీకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. జీవము గల నీ వాక్యమును మా కొరకు పంపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను, మీ సేవకుడను, నీ పరిచారకుడనైన నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ మీ దివ్య సన్నిధిని, వాక్య ప్రత్యక్షతను కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధ కలిగిందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి ఈ విషయాలు మరి ఎవరో మాట్లాడుతున్నారంటే ఎలుహు అనేటువంటి ఒక యవనస్తుడు మరి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ యోబు గ్రంథము పిల్లరా మరి 3 + 4 5 మొత్తం 5 సంభాషణలతో ఈ గ్రంథం అంతా ముడిపడినట్లుగా మనము గమనిస్తాం. మరి ఒక్క సందర్భంలోనే 1-2 విషయాలు మరి భార్య మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తర్వాత 3 స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఏం పేర్లమ్మా? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. జోకర్ కాదు, జోఫరు. తర్వాత ఎలుహు అనేటువంటి ఇంకొక యవనస్తుడు రంగప్రవేశం చేస్తాడు. ఇక అతని తర్వాత లాస్ట్లో మరి తండ్రి అయిన దేవుడు జోక్యం కలిగించుకొని కొన్ని క్వశ్చన్లు యోబుకి వేస్తాడు. అంతటితో ఈ గ్రంథం అంతా కూడా మరి ముగుస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగము ఎలుహు అనేటువంటి ఒక యవనస్తుడు మరి మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనము గమనిస్తాం. అతడు మాట్లాడుతూ ఏమన్నాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. చదువాము ఇప్పుడు. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వానియందు కరుణ చూపి. ఒక సమస్య నరునికి వచ్చింది ఇక్కడ. ఈ నరుని యొక్క సమస్య మరి పరిష్కరించబడాలంటే, తొలగించబడాలంటే ఎవరికి వచ్చిన సమస్య? నరులకు అన్నాడు కదా. నరులకు యుక్తమైనది ఏదో అన్నాడు. నరులకు వచ్చిన సమస్య. ఈ సమస్య పరిష్కరించబడాలి అంటే ఒక వ్యక్తి రంగప్రవేశం చేయాల, ఒక వ్యక్తి రావాలంట. ఆ వ్యక్తి వచ్చి జోక్యం చేసుకునేంత వరకు కూడా పిల్లరా మానవుడు ఒక విధమైన సమస్యలోనే మునిగిపోయి ఉంటాడు, ఒక సమస్యలోనే ఉంటాడు. ఆ సమస్య పరిష్కరించబడాలంటే ఒక ఆనరబుల్ మరి మీడియేటర్ అన్నాడు కదా, మరి ఘనమైనటువంటి ఒక మధ్యవర్తి, ఘనుడైనటువంటి ఒక ఏంజల్ కదా, ఘనుడైన దూత, వేలాది దూతలలో ఘనుడగు ఒక దూత. చదువచ్చును అలా ఉందా? వేలాది దూతలలో ఘనుడగు, వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వానియందు కరుణ చూపి. అంటే ఈ మీడియేటర్ లేకపోతే దేవుని కరుణకు యోగ్యుడు కాదు, దేవుని క్షమాపణకు యోగ్యుడు కాదు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏదైతే మానవుని విషయమై చెయ్యాలనుకున్నాడో మరి ఈ మీడియేటర్ కనుక లేకపోతే ఏది చేయలేడు. కనుక ఈయనంత ప్రాముఖ్యం అన్నమాట. ఈయన ఉండాలి మధ్యలో.
ఈయనున్నప్పుడే మానవుల యొక్క లేక నరుల యొక్క సమస్య పరిష్కారం అయ్యిద్ది, లేకపోతే కాదు. ఈలాగున కింద ఆఖరి వచనంలో ఆ మాట అన్నాడు పిల్లరా, ఈలాగున నిర్దోషత్వము ఆయన నరులకు దయచేయును. అంటే దాని అర్థం ఏమిటి? ఇలా ఒక మీడియేటర్ వలన నరులు నిర్దోషులు అవుతారు. ఈ మధ్యవర్తి గనక లేకపోతే మనుషులే ఎలాగుంటారు చెప్పండి? దోషులై ఉంటారు. ఇప్పుడు పిల్లల సమస్య మీకు నేను జ్ఞాపకం చేస్తా, సమయం లేదు కనుక నేను తొందరగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను, మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇక్కడ మనుషులకు ఒక సమస్య ఉండింది, వాళ్ళందరూ ఏమైపోయినా దోషులై ఉన్నారు, దేవుని కోపానికి లోనై ఉన్నారు. కరుణ చూపుతాడు అన్నాడు, అంటే కరుణ చూపుతున్నాడు అంటే అంతవరకు ఏమున్నదని? మానవుల మీద దేవుని కోపం ఉన్నది. దేని బట్టి ఉన్నది? పాపమును బట్టి ఉన్నది. కాబట్టి నరుని సమస్య అంతా కూడా పరిష్కరించబడాలి అంటే మధ్యవర్తి కావాలి అన్నాడు కదా. నరులకు యుక్తమైనదేదో వారికి తెలియజేయుటకును వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దూతలలో, నరుల్లో కాదు, మళ్ళా దూతలలో ఒక దూత మధ్యవర్తిగా రావాలంట. వేలాది దూతలలో ఘనుడగు ఒక దూతల్లో కూడా ఎవరంటే ఆనరబుల్ పర్సన్ అన్నమాట. ఘనుడగు ఒక దూత మధ్యవర్తిగా, మీడియేటర్గా వస్తే మానవులకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా పరిష్కరించబడిద్ది. దేవునికి స్తోత్రం. ఆ మధ్యవర్తి లేనంత వరకు మనము దోషులంగానే ఉంటాము, మనము పాపులముగానే ఉంటాము, మనం రోగులంగానే ఉంటాం. దేవునితో మనకు ఎలాంటి కనెక్షన్ ఉండదు. దేవుడికి మనము దుఃఖము కలిగించే వారంగా ఉంటాం. అతనిని చూసి సంతోషించుననే మాట ఉంది. అంటే ఈ నిర్దోషత్వం అనేది ఈ మధ్యవర్తి ద్వారా ఏదైతే దేవుడు చేయాలనుకున్నాడో అది మనం పొందుకోకపోతే మనమందరం దోషులంగానే మిగిలిపోతాము. బైబిల్ చెప్పినటువంటి సత్యం కనుక వేలాది దూతల్లో ఘనుడు ఒక ఆయన రావాలి. ఆయన వస్తే తప్ప మనము నిర్దోషులము కాలేము. ఆయన వచ్చేంత వరకు మనము దోషులముగానే ఉంటాము. ఆయన వస్తేనే మానవుల మీద దేవుడు కరుణ చూపుతాడు. ఆయన వస్తే తప్ప మనుషులు ఆరోగ్యవంతులు కాలేరు. ఆయన వస్తే తప్ప దేవుడు సంతోషించడు, ఆయనను బట్టే సంతోషం. ఆయన వస్తే తప్ప మన మీదన్నా మాట్లాడితే దేవుడు వింటాడు, లేకపోతే వినడు. మీరు 1, 2, 3, 4 ఆ వచనాలన్నీ కూడా, అక్కడున్న విషయాలన్నీ కూడా మీరు రాసుకుంటా వస్తే పిల్లరా, మధ్యవర్తి ఎందుకు అని మీరు ఆలోచిస్తే, కింద నుంచి మనం పైకి పోతే ఒకసారి చూడండి, కింద నుంచి పోదాం. నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అంటే మధ్యవర్తి లేకపోతే మనం దోషులమే, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఇలా మనం వారిని చూసి సంతోషించును. లేకపోతే కోపంగా ఉన్నాడు, లేకపోతే ఇతను కూడా సంతోషించాలంటే ఆ మధ్యవర్తి కావాలి, లేకపోతే మన జీవితాలన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. పిల్లరా, మధ్యవర్తి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం ఎరిగిన వారముగా మనం ఉండాలి. మధ్యవర్తి కావాలన్నాడు. ఇంకా పైన ఏమన్నాడు? కింద నుంచి పైకి పోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. దేవుని బతిమాలు కొనిన ఎడల, దేవునికి స్తోత్రం అంటే ప్రార్థన చేస్తే దేవుడు కటాక్షిస్తాడు, ప్రార్థన వింటాడు. ప్రభువుకు స్తోత్రం. లేకపోతే వినడు. ఇంకా మీరు పైకి పోతే పిల్లరా, ఆరోగ్యాన్ని గురించి రాశాడు కదా. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి? హెల్త్ అన్నమాట. ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే ఈ ఆరోగ్య సమస్య అనేది ఎవరితో ముడిపడి ఉంది? చిలకలూరిపేట శంకర్రావుతో ముడిపడి ఉంది. ఏమా, ఆరోగ్య సమస్య ఎవరితో ముడిపడిందమ్మా? ఆయన చేతుల్లో కదా. తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు, ఆయన రెక్కలలో మనకు ఆరోగ్యం ఉంది. కనుక మధ్యవర్తి లేకపోతే అనారోగ్యమేనమ్మా. మధ్యవర్తి ఉంటే ఆరోగ్యం. మధ్యవర్తి ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. మధ్యవర్తి లేకపోతే నీ ప్రార్థన వినడు. మధ్యవర్తి ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. మధ్యవర్తి లేకపోతే నీ జీవితం అంతా బాధ, దుఃఖమే. మధ్యవర్తి కావాలంటే సకల సమస్యల పరిష్కారముగా అది దేవుడు ఈ మధ్యవర్తి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ మధ్యవర్తి కనుకుంటే పై వచ్చిన ఏం చెప్పాడు? ప్రాయశ్చిత్తము
ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చిన. ఈ ప్రాయశ్చిత్తం సంగతి ఏంటి అంటే, మనుషులందరూ కూడా పాపులై ఉన్నారు. వారి పక్షంగా ఒక వ్యక్తి వచ్చి ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప వీళ్ళ పాపాలకు పరిహారం దొరకదు. ఆయన మధ్యవర్తి వచ్చి ప్రాయశ్చిత్తం అయితే తప్ప మనము పరిశుద్ధులము కాలేము, మనం ఎప్పటికీ పాపులంగానే ఉండిపోతాం. కాబట్టి మధ్యవర్తి ఎంత ప్రాముఖ్యమో ఈ రాత్రి మీరు ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియజేస్తాను. ఈ ఒక్క మాట చెప్పమన్నాడు దేవుడు. మధ్యవర్తి విషయం సంగతి ఏదో చెప్పమన్నాడు. ఈ మధ్యవర్తి లేకపోతే ప్రాయశ్చిత్తం లేదు. అంటే మనం ఎప్పటికీ పాపులంగానే ఉండాలి. ఆయన బలి కాకపోతే, మన పక్షంగా పరిహారం కాకపోతే, యేసు ప్రభు ఒక సందర్భంలో, మరి 2 సందర్భాల్లో కూడా లేఖనాలు చెబుతాయి కదా. మార్కు సువార్త 10:45, అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలోనూ 2 మాటలు ఉన్నాయమ్మా, చదువుతారా? మనుష్య కుమారుడు చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడు ప్రభు? పరిహారముగా కదా, ప్రతిగా అన్నాడు కదా, సబ్స్టిట్యూట్ అంటారు. పరిహారముగా, నీకు ప్రతిగా, నాకు ప్రతిగా. దేవునికి స్తోత్రం. నా పక్షముగా నిలచినావు, నా శిక్షను భరించినావు. నా పక్షముగా నిలచినావు, భరించినావు. నాకు రక్షణ ఇచ్చినావు, నాకు రక్షణ ఇచ్చినావు. నన్ను ధన్యుని చేసినావు, నన్ను ధన్యుని చేసినావు. తలపోయుచు కృపలను తలపోయుచు కృపామయుడా స్తుతింతును. నా పక్షముగా నిలిచావు ప్రభువు, నా ప్రక్క నిలిచి అన్నాడు పౌలు ఒక సందర్భంలో కదా. నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక సింహపు నోట నుంచి నేను తప్పించబడ్డాను అన్నాడు. ఎక్కడ నిలిచాడంట? నా ప్రక్క అన్నాడు కదా, నా పక్షమున అన్న అదే మాట, పక్షం అనే మాట కింద ఫుట్ నోట్లో రాశాడు. పిల్లరా, దేవుడు మనకు ప్రతిగా, మన పక్షముగా ఏమయ్యాడంటమ్మా? బలి అయిపోవటానికి యేసు ప్రభు వచ్చాడు. అలాగే మొదటి యోహాను పత్రిక అక్కడే మాట ఉందయ్యా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదండి, సర్వలోకమునకు శాంతికరమై, కింద ఫుట్ నోట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే అందరి కోసము, ఆ మానవులందరి కోసం. హెబ్రీ పత్రిక 2లో ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించాడు. ఎవరి కొరకు అనుభవించాడు? ప్రతి మనిషి కొరకు. ఇక్కడున్న మనందరి కోసం ఆయన మరణం అనుభవించాడు. ఈ గ్రామంలో ఉన్న వారందరి కోసం మరణాన్ని అనుభవించాడు. ఈ పట్టణంలో, పేటలో, మరి దేశమంతటి కొరకు, ప్రపంచమంతటి కొరకు, ప్రతి మానవుని కొరకు ఆయన తన పరిశుద్ధమైన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ప్రాయశ్చిత్తం అంటే పరిహారము జరగాలంటే మధ్యవర్తి కావాలి. పైన అన్నాడు కదా, వానియందు కరుణ చూపి అన్నాడు కదా. దేవుని కరుణ మన మీదకి రావాలంటే, దేవుని దయ మన మీదకి రావాలంటే మధ్యవర్తి కావాలి. అది అంటే దేవుని కరుణ మన మీదకి రావాలంటే ఇప్పటి వరకు ఏమున్నదని మన మీద? దేవుని కోపం ఉన్నది. ఏముంది? దేవుని కోపం ఉన్నది. దేవుని కోపమును భరించెను అనేటువంటి ఒక పాట, విజయ గీతములు బాడరనే పాటలో ఈ మాట రాశాం. దేవుని న్యాయ కోపమును భరించెను అనే మాట ఉంది. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ బాడరే. సృజనామంతటి మీద విజయమిచ్చెడు దేవా, నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే.
రూపంబునకు మార్చను, శాపం వంతయు నోడ్చేను, దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను, దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. హల్లెలూయా. దేవుని న్యాయ కోపమును భరించెను. అది ఆ మాట కోసం ఆ పాట పాడా. ఏం భరించాడు యేసయ్య? దేవుని న్యాయమైన కోపమును సిలువలో భరించాడు. ఎవరి మీద కోపం ఏంటి? ఎవరు పాపం ఏంటి? ఎవరి శాపం ఏంటి? సిలువలో యేసు ప్రభు అట్లా ఉన్నాడు కదా, అదంతా ఎవరి కొరకమ్మా? ఎవరు పాపం కొరకు? ఎవరి శాపం కొరకు? ఎవరి మీద కోపం? అది దేవుని కోపము యేసు ప్రభువులో. నీ మీద ఉన్న దేవుని కోపము యేసు ప్రభువులో తీర్చబడింది. నీ పాపము యేసు ప్రభువులో పరిహరించబడింది. నీ శాపము యేసు ప్రభువులో పరిహరించబడింది. అది మన కోపాన్ని పిల్లరా యేసు ప్రభు దేవుని న్యాయ కోపాన్ని, మన మీద ఉన్న కోపాన్ని యేసు ప్రభు భరించాడు. ఇప్పుడు మనం ఎవరైతే మనం విశ్వసిస్తామో అంగీకరిస్తామో ఇప్పుడు నీ మీద దేవుని కోపం లేదమ్మా. ఇక ఎప్పటికి కూడా నీ మీద కోపపడడు. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించారో, హృదయంలో చేర్చుకున్నారో, వాక్యానుసారంగా మారు మనసు పొంది పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ కొరకైన బాప్తిస్మాన్ని పొంది సంఘములో అనగా క్రీస్తు శరీరంలో, సంఘంలో చేర్చడం అంటే సంఘంలో చేర్చడం అనగా క్రీస్తు శరీరంలో చేర్చడం. సంఘం అనగా క్రీస్తు బాడీ, క్రీస్తు శరీరం అన్నమాట. ఏదో బిల్డింగ్ కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరము. రక్షణ పొందుట వలన మనం ఎక్కడికి చేర్చబడుతున్నాం? క్రీస్తు సంఘములో, శరీరములో మనం చేర్చబడుతున్నాం. రక్షణ పొందిన వారందరూ ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారంటే సందిపూడిలో కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి, అక్కడికి ఉన్నారు కదా, ఆ చర్చి ఆవరణలో ఉన్నారు. అది వాస్తవమే. కానీ మనం ఆత్మీయ దృష్టితో మనం గమనిస్తే రక్షణ పొందిన మనం అందరం కూడా క్రీస్తు లోపల భాగాలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 5:16-17 2వ కొరింథీ పత్రిక 5వ కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పిల్లారా ఏమైపోయినాయి? పాతవన్నీ పోయినాయి. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం హృదయంలో చేర్చుకుంటామో, విశ్వసిస్తామో అంత న్యూ. పిల్లారా నమ్మండి, యేసు ప్రభు హృదయంలో చేర్చుకొని కూడా ఇంకా అలా ఉండొద్దు. మీరు ప్రభు వెలుపలేమై ఉన్నామో, ప్రభు లోపలేమై ఉన్నామో ఇది అర్థం కావాలి బాగా. నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది సంఘ ఉద్యోగం కొరకైన కూటమా, సువార్త కొరకైన కూటమా అనేది నాకు అర్థం కాకుండా పోయింది. లేకపోతే మరొక విధంగా నేను మీకు వాక్యం నేర్పించేవాడిని. సంఘ క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాం, క్రీస్తు వెలుపల ఉన్నప్పుడు మనం ఏమయ్యాం. క్రీస్తులో మనం ఉన్నాము. ఎక్కడున్నాం మనం? క్రీస్తులో మనం ఉన్నట్లయితే అంతా నూతనమే, న్యూవే, నూతనం. నీకు ప్రతిదాని మీద జయం ఉందన్నమాట ప్రభువులో మనం ఉన్నప్పుడు. పిల్లరా యేసు ప్రభువులో మనము క్షమించబడ్డాం, యేసు ప్రభువులో కరుణించబడ్డాం, యేసు ప్రభువులో విమోచించబడ్డాం. మధ్యవర్తి యొక్క ప్రస్తావన ఇక్కడ చెప్పబడింది. మధ్యవర్తి లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మధ్యవర్తి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మధ్యవర్తి గనక మనకు ఉన్నట్లయితే అందరం మధ్యవర్తి మీడియేటర్ గనక మనకుంటే మనము కరుణించబడ్డాం. మీడియేటర్ మధ్యవర్తి గనక మనకు ఉన్నట్లయితే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. మధ్యవర్తి గనక మనకు ఉన్నట్లయితే మనము మంచి ఆరోగ్యవంతులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఆరోగ్యవంతులం అయిపోతాం. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆరోగ్యవంతులమై ఉంటాం. దేవుడు భూమి మీద ఉంచినంత కాలం, మోషేని పిలిచినంత కాలం, మోషే ఎలా ఉన్నాడు చెప్పండి? కాలేబుని పిలిచినంత కాలం కాలేబు ఎలాగున్నాడు? ఏం దక్కలేదంట, చూపు దక్కలేదు, బలము. అప్పుడు కనాను చూడటాన్ని నన్ను ఏగుగా పంపినప్పుడు నాకు ఎంత బలం ఉన్నో ఇప్పుడు కూడా అంతే బలం ఉందన్నాడు. నాకు ఒక్కసారి సెలవి, నేను వెళ్తాను, హెబ్రోను ప్రాంతం అంతటిని నాకు దయచేయి. హెబ్రోను ప్రాంతం అంటే భయంకరమైన ప్రాంతం. అది అక్కడ అనాకీయులు అనేటువంటి రాక్షసులు ఉన్నారమ్మా.
అయినా ఆ వృద్ధాప్యం అంటాడు కదా, నాకు ఏం కావాలి నీకు అన్నాడు యెహోషువ. నాకు హెబ్రోను ప్రాంతం అంతా ఇమ్మన్నాడు. అప్పుడు అక్కడ భయంకరమైన మనుషులు ఉన్నారు కదా, అయినా నేను వెళ్తాను, దేవుడు నాకు తోడుంటే వాళ్ళందరినీ తరిమేసి ఆ హెబ్రోను ప్రాంతం అంతటిని ఆక్రమించుకుంటా అన్నాడు. సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళమన్నాడు యెహోషువ. వీళ్ళేడు ఏం చేశాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనాకీయులందరినీ కూడా తరిమేసేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అందులో కొంత భాగాన్ని తన కుమార్తె అయిన ఏం పేరమ్మా ఉక్సా ఆక్సా ఆమెకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. పిల్లరా, అది అన్నమాట వీరుడు. యేసు ప్రభు తోడై ఉంటే నీ జీవితం వేరుగుండిద్ది. మేమేమన్నట్టుండో. ప్రభువు నమ్ముకున్న కూడా కొంతమంది బలహీనంగా నీరసంగా, ఏందోలేయా పెట్టారు, వచ్చేంలేయా, ఏదో 4 మాటలు వినిపోదాం. పిల్లరా, ప్రభువులో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. ఎవడైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి. దావీదేమన్నాడమ్మా, దావీదేమన్నాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెమో నిలిచి, రక్షణ కేడెమో అక్షయముగా తన పక్షము చేర్చును, అక్షయముగా తన పక్షము చేర్చును. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ మార్గం. యెహోవా హల్లెలూయా. నా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేస్తా. అలాగూ దేవుడు చేస్తాడు, శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. పిల్లరా, ఆయనలో మనకు ఆరోగ్యం ఉన్నది. నెక్స్ట్ చెప్పాడు కదా, దేవునితో మనకు ఒక కనెక్షన్, ఒక సంబంధం, ఒక సహవాసం అనేది ఏర్పడింది. ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు. సంబంధం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? ఆ మధ్యవర్తి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వింటాడంట. ఆయన యందు నీకు సంతోషము కలిగిద్ది. ఇలాగున నరులకు ఆయన నిర్దోషులనుగా చేస్తాడు. ఇలాగేం చేస్తాడు, నరులకు ఆయన నిర్దోషత్వమును దయచేయును. కనుక ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరిని బట్టి అంటే మధ్యవర్తిని బట్టి. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ కూడా ఒకసారి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నువ్వేం చెబుతున్నావు, అరుతున్నావు కానీ మాకు ఒక్క మొక్కబోట్లేదయ్యా అన్నవాడు కూడా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అమ్మో ఉంటారమ్మా, ఇద్దరు ఉంటారు. పిల్లారా, మధ్యవర్తి కావాలి. మనకు ఎవరు కావాలి చెప్పండి? మధ్యవర్తి ఉన్నాడా? ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ మధ్యవర్తి యొక్క ప్రాముఖ్యత ఏంటో చెబుతున్నాను. మధ్యవర్తి లేకపోతే దేవుని కోపం నీ మీద ఉంది. మధ్యవర్తి లేకపోతే నీ పాపాలు అట్లే నీ మీద నిలుచున్నాయి. మధ్యవర్తి లేకపోతే నువ్వు ఎప్పుడు రోగివేను. మధ్యవర్తి లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. మధ్యవర్తి లేకపోతే నీ జీవితంలో సంతోషం లేదు. మధ్యవర్తి లేకపోతే నువ్వు ఎప్పటికీ దోషివే. ఇది అనమాట. కాబట్టి మనకి ఎవరు కావాలంటే మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి ఎవరంట? వేలాది దూతలలో ఘనుడగు ఒకడు అన్నాడు కదా. దూతలలో ఘనుడు. పిల్లల ఏంజిల్స్ ఉన్నారు. దేవునికి ఎంతమంది ఉన్నారంటే, మరి ప్రకటన 5లో, అయ్యా నా సమయం అయినా, ప్రకటన 5లో ఆయన వచ్చిందాక చెప్పవచ్చా? దేవునికి స్తోత్రం. వచ్చారంటమ్మా. పిల్లరా, ప్రకటన 5వ అధ్యాయంలో వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉండేనని ఉంది. ఏంజల్స్ ఎంతమంది ఉన్నారంట? కోట్ల కొలదిగా ఉన్నారు. పరలోకంలో దూతలు ఎంతమంది ఉన్నారమ్మా? కోట్ల కొలదిగా ఉన్నారు. ఆ కోట్ల కొలది దూతలలో ఒక ఏంజిల్ ఉన్నాడు. ఆయన ఆనరబుల్ ఏంజిల్, ఆయన గనుడగు దూత అనే మాట ఉంది. ఎవరి గనుడగు దూత? మనం ఆలోచిస్తే పిల్లరా, మరి ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒకసారి నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండము, దేవునికే మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను.
ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేతో చెబుతున్నాడు, ఇదిగో త్రోవలో మిమ్మలను కాపాడి నేను ఏ ప్లేస్ అయితే మీ కొరకు ప్రిపేర్ చేశానో, మీరు మీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఒక దూతను మీ కొరకు ఏర్పాటు చేశాను. ఆయన సన్నిధిలో జాగ్రత్త, ఆయన కోపం రేపొద్దు, మీ పాపాలు ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అంటే తండ్రి అయిన దేవుని నామము కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఇంతకు తండ్రి అయిన దేవుని నామం ఏమిటి? మోషేతో చెప్పుకున్నాడు కదా. మోషేతో ఏం చెప్పి, నా పేరు యెహోవా, నేను ఉన్నవాడను, అనువాడను, ఉండునను వాడను, యెహోవా అని చెప్పుకున్నాడు. యావే అన్నాడు, యెహోవా. ఇదే నామం కలిగినటువంటి ఆయన మరొక ఆయన ఉన్నాడమ్మా బైబిల్లో. ఇదే నామం, నా నామం ఆయనకున్నది. ఇదే నామం కలిగినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన అని మనం ఆలోచిస్తే, యేసు ప్రభువు అన్నాడు కదా, తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా ఒక సందర్భంలో. అలాగే బైబిల్ మీరు పరిశుద్ధ గ్రంథం గమనిస్తే ఒక్కసారి, దేవునికి స్తోత్రం, ఆది కాండము 20వ అధ్యాయంలోకి రండి. నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను పిల్లరా, దైవ సేవకులు వచ్చున్నారు. ఆది కాండము 20వ అధ్యాయము. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రము. 20వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వాక్యం అమ్మ. 19వ అధ్యాయము 24 అమ్మ. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను ఏంటంటానా, యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, అప్పుడు యెహోవా యొద్ద నుండి, ఎక్కడుండి? భూమి మీద ఉన్న యెహోవా, పరలోకములో ఉన్న యెహోవాను వేడుకొనగా ఆయన అగ్ని కందాలు కురిపించి. అంటే ఇద్దరు యెహోవాలు మనకు కనబడతారు కదా. అప్పుడు యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలను కురిపించాడు. కనుక ఆయన నామం, దూత ఒక ఆయన ఉన్నాడు పిల్లరా. ఆ దూతకు దేవుని నామం ఉన్నది. ఎవరో కాదు, ఆయన మన ప్రభువు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రకటన 10లో కూడా బలిష్ఠుడైన ఒక దూత కనపడతాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభు. కనుక దూతలలో ఘనుడైన దూత ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభువు అయిన క్రీస్తు. ఆయన దూత కుమారుడు, కానీ దూతల్లో ఒకడైనట్టుగా ఆయన ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన 22లో కూడా పిల్లరా, యేసు ప్రభువుకు పెట్టబడిన పేరు ఏంటంటే, దావీదుకు వేరు చిగురు, ప్రకాశమానమైన వేకువ చుక్క అన్నాడు. యేసు ప్రభువు కూడా వేకువ చుక్క. సాతాను కూడా ఒక తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వాడికి కూడా ఆ పేరు ఉన్నది. అమ్మ అర్థమవుతుందా? ఈ విషయం మీకు అర్థమైతే అయిపోయింది ప్రసంగం. దేవునికి స్తోత్రం. అంటే మన సమస్య అంతా పరిష్కరించబడాలి అంటే ఒక మధ్యవర్తి రావాలా. ఆ మధ్యవర్తి ఎవరంటే వేలాది దూతలలో ఘనుడైన ఒక దూత. ఎవరి ఘనుడైన దూత అంటే మన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకున్న అనేకమైన నామధేయాలలో కొన్ని చెప్పండమ్మా. దేవుని కుమారుడు, దేవుని వాక్యము, యెహోవా బాహువు, దేవుని జ్ఞానము, ఇంకా యేసు ప్రభువుకున్న పేర్లు, దేవుని వాక్యం, ఇలా అనేకమైన నామాలు యేసు ప్రభువుకున్నాయి. అందులో అనేకమైన పేర్లలో ఒకటేమిటంటే ఆయన దూత, ఘనుడైన దూత. ఆయన రావాలి. వేలాది దూతలలో ఘనుడకు ఒక దూత మధ్యవర్తిగా కనుక రాగలిగితే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ఘనుడైన దూతనే తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆ మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడా? వచ్చాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన దేవునికి స్తోత్రం క్రీస్తు యేసు అను. ఎవరమ్మా మధ్యవర్తి? ఎవరా ఘనుడైన దూత? మీకు అర్థమైందా? అర్థమైపోయింది కదా, ప్రసంగం అయిపోయింది. ఆ ఘనుడైన దూత ఎవరు? యేసు ప్రభు. మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. వచ్చాడా? ఆ మధ్యవర్తి కనుక వస్తే ఈ మధ్యవర్తిని బట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? ఈ మధ్యవర్తి ఎవరైతే హృదయంలో తీసుకున్నారో, ఈ మధ్యవర్తిని ఎవరైతే విశ్వసించారో, ఈ మధ్యవర్తికి ఎవరైతే హృదయంలో స్థానం ఇచ్చారో వారి మీద దేవుని కనికరం ఉంది. వారి పాపాలు పరిహరించబడతాయి. వాళ్ళు నిర్దోషులు అవుతారు. వారు ఆరోగ్యవంతులు అవుతారు. వారు దేవుని పిల్లలు అవుతారు.
కనుక ఆ మధ్యవర్తిని మన హృదయంలోకి తీసుకోవాలి. ఆ మధ్యవర్తి ఎవరో కాదు కానీ మన ప్రభువైన క్రీస్తు. ఆ వేలాది దూతల్లో గనుడైన దూత ఎవరో కాదు కానీ మన ప్రభువైన క్రీస్తు. ఆయన నీ జీవితంలో ఉంటే దేవుని కనికరాన్ని పొందుతావు. ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు క్షమాపణ పొందుతావు. ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు ఆరోగ్యాన్ని పొందుతావు. ఇంకా ఏముందో చెప్పండి. యేసు ప్రభు ఒక్కల్లోని అన్నీ ఇమిడి ఉన్నాయంట కదా. కొలసై పత్రికలో బుద్ధి జ్ఞానముల సర్వ అన్నాడు కదా, ఆయనలోనే ఉన్నాయి. కనుక ఆ మధ్యవర్తిని ఈ రాత్రి హృదయంలో తీసుకున్న వాళ్ళు ధన్యులో. ఇంకా ఎవరైతే ఆ మధ్యవర్తిని, ఆ వేలాది దూతలలో గనుడైన దూతను హృదయంలో తీసుకోలేదో, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినము, ది డే సాల్వేషన్ డే. కనుక మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. మధ్యవర్తి నీ జీవితంలోకి ఎంటర్ అయితే ఇక లైఫే వేరు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏం లేదమ్మా. ఉన్నాడో లేదో పరీక్షించుకుందాం. ప్రభువుని మన హృదయంలో తీసుకుందాం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువ, మీకు స్తోత్రాలు. నీ పాదాలకు ముద్దులు చెల్లిస్తున్నామయ్యా. విశ్వాసంతో ప్రియులు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికల్లో ప్రభా, ఈ సెకండ్ డేలో ప్రభా, అయ్యా ఘనుడైన దూత మధ్యవర్తి ఎవరో ఆయన మేము ఎలా స్వీకరించాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. మధ్యవర్తి ఉండుట వలన కలిగే ప్రయోజనాలు, మధ్యవర్తి లేకపోతే ఉన్న నష్టాలు మేము గ్రహించిన ఆయన నిన్ను మేము కలిగిన ఆ కృప మా అందరికి దయచేయండి. చేరు వచ్చిన ప్రియులందరినీ దీవించండి. నన్ను వాక్యం చెప్పటానికి ఆహ్వానించిన ప్రియులను దీవించు. మహిమ నీకేనయ్యా, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ.